అమరావతి గ్రామ మాజీ జెడ్పీటీసీ టీడీపీ నేత జానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్ఆర్ఐ హసీనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం కొనుగోలు విషయంలో మోసం చేసినట్లు మహిళ ఆరోపణలు చేసిందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో అగ్రిమెంట్ చేశానని హసీనా ఆరోపణలో వాస్తవం లేదన్నారు. మహేశ్వరరావు 70 లక్షలకు భూమి అగ్రిమెంట్ పై కొనుగోలు చేశారని, తాను ఆ భూమినే హసీనాకు 79.5 లక్షలకు అగ్రిమెంట్ ప్రకారం విక్రయించానన్నారు. మిగిలిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సమయంలో భూముల ధరలు తగ్గాయి. దీంతో ఆమె నాపై అసత్య ఆరోపణలు చేసిందని జానీ అన్నారు. ఒక ఎన్ఆర్ఐ లేడీ ఆవిడ నా మీద 2 రోజుల నుంచి మీడియాలో కానీ వివిధ చోట్ల యూట్యూబ్ ఛానల్స్ లో నా గురించి అసత్య కథనాన్ని చెబుతూ ఉంది. దానికి వివరించుకోవాలని నేను వాడు కూర్చున్నాను. ఆవిడ చేసిన నా మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, నేను ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఆమెకు అగ్రిమెంట్ రాసి 16 లక్షలు తీసుకున్నానని మాట అడుగుతుంది. నేను కుక్కల మల్లేశ్వరరావు అనే ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి అసలు పొలం లేదు. పొలం కనకుండా ఆయన పేరుతో నేను ఆవిడకి అగ్రిమెంట్ రాశాను, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించానని ఆవిడ నా మీద ఆరోపణ చేస్తాను. నేను కుక్కల మల్లేశ్వరరావు గారి దగ్గర మే నెలలో 15వ తారీఖు అగ్రిమెంట్ రాయించుకొని 1 ఎకరం పొలం 70 లక్షలు కొనుక్కున్నాను. దానికి కాదు కానీ 16,70,000 ఇచ్చాను. ఆయన నాకు అగ్రిమెంట్ రాశారు. నాకు ఆయన అగ్రిమెంట్ రాసిన తర్వాత దాన్ని నేను అమ్ముకునేందుకు నాకు ఉంది కాబట్టి ఈ అమ్మాయికి సంబంధించి ఒక లేడీ సిస్టర్ వచ్చింది మా దగ్గర మీడియా, ఇలా 79,50,000 బేరం ఉందని మరి ఇస్తారంటే సరే నా అబ్బాయి ఏమని చెప్పాను. 79,50,000 అమ్మాయికి నేను పొలం అమ్మకం జరిగింది. దాని తాలూ 1/4 4వ వంతు భాగంగా 20 లక్షలు ఇవ్వాల్సి ఉంటే అమ్మాయి 16 లక్షలు ఇచ్చింది. నెలలో గడువు పెట్టుకొని అగ్రిమెంట్ రాయించుకొని వెళ్ళింది నా చేత. ఒక నెలలో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పింది. జరిగిన యథార్థం ఇది. ఆ పొలం అమ్మగానే వేరే వాళ్ళకి అమ్మగానే నీ 1/4 నీకు ఇచ్చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ పొలం వేరే వాళ్ళకి అమ్మాలి కదా, దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా, వేరే వాళ్ళకి అమ్మినప్పుడు ఇస్తాం. లేదు నువ్వు రిజిస్టర్ చేసుకుంటాను, ఈ క్షణం నీకు రిజిస్టర్ చేపిస్తాం. దాంట్లో ఎటువంటి ఆస్కారం లేదమ్మా, నువ్వు ఆలోచించడానికి ఆస్కారం లేదనేది మా వాళ్ళు చెప్పారు. మా మీడియాకి వస్తుంది. అమ్మాయి వాటికి కూడా నన్ను ఎప్పుడు అమ్మాయి ఫేస్ కూడా నేను చూడలేదు. నా ఫేస్ అమ్మాయి చూడలేదు. కానీ ఈ అమ్మాయికి ఎవరో చెప్పిన మాటలో లేకపోతే తనకి ఏమనిపించింది కానీ ఈ విధంగా మాట్లాడాలని అనిపించింది. ఎవరైనా చెబుతున్నా నేను నా 79,50,000 అమ్మాయి నా దగ్గర పొలం దొరుకుతుంది, నాకు 16 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. అమౌంట్ ఇచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటా అంటే ఈ క్షణంలో అమ్మాయికి రిజిస్టర్ చేయడానికి నేను కానీ మల్లేశ్వరరావు గారిని సిద్ధంగా ఉన్నాను. మేము 1 సంవత్సరం క్రితం ఇక్కడ నందికాల దగ్గర ఒక 95 చెట్లు భూమి కొనుక్కున్నా. నాకు కొంచెం ఇప్పుడు అవసరమైంది అమ్మాయి గురించి. ఈ నెల 15వ తారీఖు అగ్రిమెంట్ చేయించుకున్నా. అంటే 70 లక్షలకి ఆయన పేరు మీద 70 లక్షలకు అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత ఆయన 16,40,000 నాకు ఇచ్చాను. ఆల్రెడీ ఆయనతో అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత ఏం చేసిన అగ్రిమెంట్ తీసుకున్నా. 2 రోజుల తర్వాత ఒక లేడీ మేడం నాకు ఫోన్ చేసింది. ఒక మల్లేశ్వరరావు ఉంది అవ్వండి అన్న. ఈ డాక్యుమెంట్ 2 డాక్యుమెంట్లు ఉన్నాయని ఆ 2 నాయకులు కదా అన్న. మరి మీరేమన్నా ఎక్కడ అమ్మారా అన్నాడు. అమ్మినా మేడం అన్న. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ పేరుతో అవసరం లేదు మేడం మీకు అని నేను అన్నా. అంటే మరి నీకు వాళ్ళ పేరు సహా అని నన్ను నేను ఎందుకంటే నేను అమ్మింది జేమ్స్ అమ్మినా. లేడీస్ నన్ను అడుగుతుంది చెప్పి నాకు సడన్లీ నాకు కూడా అర్థం కాదు ఎందుకు ఇవా అడుగుతుంది అనేది. చెప్పాను మేడం నేను జాన్స్ గారికి అమ్మినవా కోడేశ్వర గారికి అమ్మినవా అని అడిగినాను. జరిగిన విషయం అది. కానీ అమ్మింది మాత్రం వాస్తవం. నేను అమ్మినా ఆయనకి అమ్మింది మాత్రం వాస్తవం. మొత్తం వచ్చేసి 70 లక్షలు ఎకరా, అది 90 సెంట్లు. 70 లక్షలు నేను అమ్మాను ఎకరా వచ్చేసి. అయితే దాంట్లో 1/4 నాకు 15వ తారీఖు మే నెలలో జాన్స్ గారి ఇచ్చారు అగ్రిమెంట్ సంతకం చేసి ఇచ్చారు. మేడం మరి నాకైతే ఆ విషయం తెలియదు. మరి వాళ్ళు ఎవరు చేశారో ఏమో నాకే తెలియదు. నేనైతే వాళ్ళకు అమ్మినానన్నా. అయితే ఆమె పేరు అడిగింది, ఎవరికి అడిగినా అన్నది. అంటే నేను పేరు ఎందుకు చెప్పాలి, ఇవి లేడీస్ కదా, నేను అమ్మింది జేమ్స్ అమ్మినా, మరి ఇవి లేడీస్ నన్ను అడుగుతుందని చెప్పి నాకు కొంచెం డౌట్ తోటి నేను పేరు చెప్పలే. మనకైతే నేను పేరు చెప్పలే. అది జరిగిన విషయం. కానీ వాస్తవం నేను అమ్మిన మాత్రం జాన్స్ గారికి అమ్మినా.